ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని చేత ఏర్పాటు చేయబడిన సేవకుల కోసం కొన్ని ఆత్మీయ మాటలు చెప్పాలని ఇష్టపడుతూ దైవ సేవకుడిగా మేము ముందుకు రావటం జరిగింది. దేవుని సేవకుడిని, ఒక మనిషిని లోకంలో నుంచి దేవుడు తన సేవ కొరకు ఒక కాపరిగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నప్పుడు దేవుని ఉద్దేశం ఏమై ఉన్నది, దేవుని ఏర్పాటులో దాగి ఉన్న మర్మం ఏంటి అనేటటువంటి విషయాలు, 1-2 విషయాలు నేను మీకు గుర్తు చేస్తాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యాలు విన్న తర్వాత నీవు నీ సంఘం విషయంలో ఎలా ప్రవర్తిస్తున్నావో, ఎలా ఉంటున్నావో అనేది ఒకసారి నిన్ను పరిశీలన చేసుకొని, ఏదైనా దేవుని ఏర్పాటులో తొలగిపోయి నువ్వు ఉన్నట్లయితే సమర్పణ చేసుకొని తిరిగి ప్రభు నియమం ప్రకారం, ప్రభు ఏర్పాటు ప్రకారం పరిచర్యలో నువ్వు ముందుకు సాగాలనే ఉద్దేశంతో ఈ మాటలు నీతో చెప్తున్నా. చూడండి, అపోస్తల కార్యాలు 20వ అధ్యాయము 28వ వాక్యంలో ఒక మాట ఉంటుంది. అపోస్తల కార్యం 20వ అధ్యాయం 28వ వాక్యంలో, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గురించి మీ మట్టుకు మీరు జాగ్రత్తగా ఉండుడి. దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం అనేది దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించింది. సంఘం మనం సంపాదించిన దానికి ఇక్కడ మనదంటూ ఏమీ లేదు. సంఘం కట్టబడింది, సంఘం ఉంది అంటే ఆ సంఘం కోసం యేసు ప్రభువారు స్వరక్తమిచ్చి సంపాదించుకున్నాడు. ఒక ఆత్మని ఆయన రక్తం ద్వారా సంపాదించుకున్నారు. అందుకే మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు అని మరొక వాక్యం చెప్పబడుద్ది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సేవకులతో సహా విలువ పెట్టి కొనబడిన వారం. ఒకప్పుడు మనం కూడా యేసు రక్తంలో కడగబడి సంఘములో చేర్చబడ్డాం. దేవుడు మనల్ని సంపాదించుకున్నాడు ఈ లోకంలో నుంచి అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాం. చాలామంది సంఘము నాదండి, సంఘము మాదండి, మేం చెప్పినట్టు వినాలండి, సంఘం నువ్వు కాకపోతే ఇంకొకళ్ళండి అని అంటారు కొన్ని చోట్ల. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీది అన్నప్పుడు సంఘం కోసం నువ్వు రక్తం కార్చాలి, సంఘం కోసం నువ్వు ప్రాణం పెట్టాలి, సంఘం కోసం నువ్వు త్యాగం చేయాలి. నువ్వేం చేసావని? సంఘం కోసం నువ్వేమైనా రక్తం కార్చావా, ప్రాణం పెట్టావా? నీ వల్ల కాదు, అది నీ వల్ల కాదు. దేవునికి సాధ్యమైంది. ఆయన స్వరక్తమిచ్చి మనలను సంపాదించుకున్నాడు. తప్పుడు మాటలు మాట్లాడకుండా దేవునికి విధేయత చూపుతూ, ప్రభువా నీవు రక్తం చేత నన్ను సంఘములో చేర్చుకున్నావని దేవునికి లోబడాలి. మరొక మాట ఇక్కడ ఏముందంటే, సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా. సంఘాన్ని కాయటానికి పరిశుద్ధాత్మ అధ్యక్షులుగా ఉంచుతున్నాడనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. అంటే ఒక సేవకుడిని ఆ సంఘాన్ని కాయటానికి పరిశుద్ధాత్మ దేవుడు అధ్యక్షులుగా పెడుతున్నాడు. అంటే సంఘములో నిన్ను ఆయన అధ్యక్షుడిగా, అంటే సంఘాన్ని కాయటానికి అధ్యక్షుడిగా పెడుతున్నాడు. ఈరోజు సంఘములోనికి చాలామంది జరబడతా ఉన్నారు. ఎలా జరబడుతున్నారు అని అంటే, సంఘ పెద్దలు నువ్వు మా సంఘాన్ని కాయి అని నియమిస్తున్నారు. సంఘ పెద్దలు నువ్వు మా సంఘాన్ని కొద్ది రోజులు కాయి అని అంటున్నారు. ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, సంఘ పెద్దలు ఉండమంటే ఉంటారు, సంఘ పెద్దలు పొమ్మంటే పోతారు. సంఘ పెద్దలు ఆధీనంలో ఉండిపోతారు. బాగా ఉంటే నువ్వు గొప్పోడు అంటారు, బాగోపోతే నువ్వు కాకపోతే ఇంకొకడు అని అంటారు. చూడండి, సంఘానికి ఒక సేవకుడిని ఏర్పాటు చేసేది, అధ్యక్షులుగా నియమించేది పరిశుద్ధాత్మ దేవుడు. అందుకనే సంఘంలో ఆదివారం ఆరాధన ప్రారంభ ప్రార్థనలో మనం ఏం చేస్తామంటే, పరిశుద్ధాత్మ దేవా నీవే అధ్యక్షుడిగా ఉండి నడిపించాయా అని అంటాం. కాబట్టి మన
మందంటూ ఏమి లేదు ఇక్కడ. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నియమించాడు. యేసు స్వరక్తమిచ్చి కొని సంఘంలోకి నిన్ను చేర్చాడు. యేసు స్వరక్తమిచ్చి సంపాదించిన ఆ సంఘాన్ని కాయటానికి అధ్యక్షుడిగా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నియమిస్తున్నాడు. నీలో గొప్పతనం ఏమి లేదు. దేవుని కనికరం చొప్పున, దేవుని కృప చొప్పున, దేవుని దయ చొప్పున. ఇంకో మాట మీరు చూసినట్లయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, 1 కొరింథీ 12వ అధ్యాయము 28వ వచనంలో, 1 కొరింథీ 12వ అధ్యాయము 28వ వచనంలో ఒక మాట మనం చూద్దాం. చూడండి. దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారుగాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారుగాను, కొందరిని ఉపకారములు చేయువారుగాను, కొందరిని ప్రభుత్వములు చేయువారుగాను, కొందరిని నానా భాషలు మాట్లాడేవారుగాను నియమించెను. దేవుడు మందను కాయటానికి దేవుడు నియమిస్తున్నాడు. మందను కాయటానికి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అధ్యక్షుడిగా ఉంచుతున్నాడు. నీ ఏర్పాటు ఎందుకోసం అన్న సంగతి గుర్తు చేస్తున్నాడు దేవుడు. నీ యొక్క పిలుపు, నీ యొక్క దర్శనం, దేవుడు ఈ లోకం నుంచి ప్రత్యేకంగా నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడయ్యా అనంటే మందను కాయటానికి ఆయన నియమించాడు. దేవుడు నియమించాడు. అది దేవుని కృప. అది నీ ఎడల దేవుని కృప. ఎంతోమంది భూమి మీద ఉన్నారు, కానీ నిన్నెందుకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు? నానా రకాలైన కృపావరాలు ఇచ్చి, నానా రకాలైనటువంటి వరాలు ఇచ్చి దేవుడు నియమించెను. నా ప్రియ సేవకులారా, సంఘానికి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అధ్యక్షుడిగా పెట్టాడు. ఆ పరిశుద్ధాత్మ నడిపింపులో నువ్వు ఉన్నావా? అసలు ఆ పరిశుద్ధాత్మ నీలో ఉందా? ఆ పరిశుద్ధాత్మ నిన్ను అధ్యక్షుడిగా పెట్టాడని ఎప్పుడైనా గుర్తించావా? చూడండి, సంఘ పెద్దలు పెట్టింది అది ఆ ప్రదేశం, దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. నీ సంఘానికి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అధ్యక్షుడిగా పెట్టాడు అని నువ్వు అనుకుంటే, అదే సంఘానికి దేవుడు నానా రకాలైన కృపావరాలు ఇచ్చి నిన్ను ఆ సంఘములో ఇలా పనిచేయి, ఇలా ఉండు అని దేవుడు నియమించాడు అనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకు అధ్యక్షుడు, పరిశుద్ధాత్మ దేవుడు అధ్యక్షుడిగా పెట్టాడు? ఎందుకు దేవుడు నిన్ను సంఘంలో నియమించాడు అనంటే, నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాటను చూద్దాం. ఎఫెసీ 4వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాటను గాన మనం చూసినట్లయితే, ఎఫెసీ 4వ అధ్యాయము 13వ వచనంలో ఒక అద్భుతమైనటువంటి మాట. ఎందుకు దేవుడు నిన్ను సంఘంలో నియమించాడు అనేటటువంటి దానికోసం ఈ మాటని ఆలోచన చేయండి. ఎందుకయ్యా అనంటే, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు, దానికి ముందేమందంటే పరిశుద్ధులు సంపూర్ణగుటకు, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మం జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగా. ఎందుకయ్యా నిన్ను సంఘంలో దేవుడు ఏర్పాటు చేసుకుందావు సేవకుడా? నిన్ను బట్టి యేసు స్వరక్తమిచ్చి కొన్న ఆ మంద, ఆ సంఘం, యేసు రక్తం ద్వారా పరిశుద్ధపరచబడిన ఆ సంఘం, పరిశుద్ధులు సంపూర్ణ అవ్వాలి. నువ్వు సంపూర్ణంగా చేయాలి వాళ్ళని. పరిశుద్ధులు సంపూర్ణంగా చేయటం నీ బాధ్యత సంఘంలో. ఆ బాధ్యతను మర్చిపోయి పనికిమాలిన పనులు, పనికిమాలిన వ్యవహారాలు, పనికిమాలిన చేష్టలు, పనికిమాలిన మాటలు, ఇట్లాంటివన్నీ కూడా సంఘంలో విశ్వాసులను అడ్డుపెట్టుకొని నువ్వు చేస్తే అది నీకు తిప్పలు తప్పవు, సమస్యలు తప్పవు, ఇబ్బందులు తప్పవు. పరిశుద్ధుల్ని సంపూర్ణంగా చేయాలి. 2, క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందాలి. సంఘం క్షేమాభివృద్ధి చెందాలి. క్రీస్తు శరీరం అంటే సంఘానికి శిరస్సు క్రీస్తు కాబట్టి, శరీరము సంఘం కాబట్టి, ఆ సంఘములో ఉన్న అవయవాలన్నీ, కన్ను కానీ, కళ్ళు కానీ, ముక్కు కానీ, చెవులు కానీ, నోరు కానీ, చేతులు కానీ, కాళ్ళు కానీ క్షేమాభివృద్ధి చెందాలి. నిన్ను బట్టి సంఘం అభివృద్ధి చెందుతుందా? క్షేమాభివృద్ధి చెందుతుందా?
మా సేవకుడి వల్ల మేము ఆత్మీయంగా బలపడ్డామండి, మా సేవకుడి వల్ల మేము ఆత్మీయంగా ఎదిగామండి, మా సేవకురాల వల్ల మేము బలపడుతున్నామనండి సాక్ష్యము. సంఘము నిన్ను గురించి సాక్ష్యం ఇచ్చే పరిస్థితిలో ఉందా? సంఘము నిన్ను గురించి సాక్ష్యము ఆత్మీయంగా చెప్పగలిగే స్థితిలో నువ్వు ఉన్నావా? లేకపోతే మా పాస్టర్ గారి వల్ల ఉపయోగం లేదండి, మా సేవకుడు వల్ల ఉపయోగం లేదండి, ఆయన అక్కడ డబ్బులుంటే అక్కడ పరిగెత్తుతాడండి, ఆయన డబ్బులుంటే చాలండి, ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తారు, ఎవరు పెడితే ఎవరు అన్నం పెడితే వాళ్ళ దగ్గరికి వెళ్తారండి, అసలు పరిచర్య వదిలిపెట్టి అటు ఇటు తిరుగుతారండి. ఇలాంటి చెడ్డ సాక్ష్యాన్ని సంఘం ద్వారా నువ్వు చెప్పించుకుంటున్నావంటే దేవుడు నియమించిన నియమాన్ని తప్పావు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అధ్యక్షుడిగా ఎందుకు పెట్టాడో ఆ పరిశుద్ధాత్మ యొక్క ధర్మాన్ని నువ్వు తప్పావు. పరిశుద్ధులు సంపూర్ణులు చేయి నువ్వు, అది నీ బాధ్యత. సంఘ శరీరాన్ని క్షేమాభివృద్ధి చేయి, అది నీ బాధ్యత. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందాలి, అది నీ బాధ్యత. మూడో మాట ఏముంది? పరిచర్య ధర్మం జరుగుటకు ఆయన కొందరిని అపోస్తులుగా. పరిచర్య ధర్మం జరగాలి, పరిచర్య ధర్మం ఉంది. ఆ పరిచర్య ధర్మం ఇలా జరగాలి, ఇలా జరగాలని దేవుడు ఒక నియమం పెట్టాడు. పరిచర్య అసలు దేవుడు పరిచర్యను ఎలా జరిగించాలో నియమం నువ్వు ఎప్పుడైనా తెలుసుకున్నావా? అది తెలుసా నీకు? సంఘాన్ని వదిలిపెట్టి చాలామంది స్వలాభిలాషలు, స్వప్రయోజనాలు, ఆశలు, కోరికల కోసం ఎక్కడెక్కడికో పరిగెత్తుతా ఏమండి దర్శనం వదిలిపెట్టి, నియమించిన దేవుడిని వదిలిపెట్టి, అధ్యక్షులుగా ఏర్పాటు చేసిన పరిశుద్ధ ఆత్మదేవుని పక్కన పెట్టి ఈ రోజున సేవకులు ఏమండి రకరకాలుగా ఉంటున్నారు. సేవకుడా, పరిశుద్ధులు సంపూర్ణ అవ్వాలి సంఘంలో. నీ ద్వారా క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందాలి. సంఘం అభివృద్ధి చెందుతుందా? ఏమండి సంఘం అభివృద్ధి చెందకుండా ఉన్న సంఘాన్ని డబ్బులు పిండుకుంటా ఉండి, దానికి ఆహారం పెట్టకుండా, బలమైన ఆహారం పెట్టకుండా, పరిశుద్ధతలోకి నడిపించకుండా, ఎవడెట్ట చస్తే నాకెందుకు, నేను బతికితే చాలులే, ఈ సంఘంలో నీళ్ళేమో నన్ను పెట్టారా, నేనేమన్నా కన్నానా, సంఘ పెద్దలు కదా నన్ను నియమించిందని చెప్పేసి ఎక్కువ భారం ప్రజల మీద పెట్టి, బాధ్యత భారం లేకుండా పరిచర్యలు ఇష్టం వచ్చినట్లుగా చేసుకుంటూ పోతే దేవుడు చూస్తూ ఊరుకోడు. ప్రతిఫలాన్ని అనుభవిస్తాం, ఆ ఫలాన్ని తప్పకుండా పొందుతాం. కాబట్టి దేవుడు ఇందుకే నిన్ను నియమించింది, పరిశుద్ధులు సంపూర్ణ అవ్వాలి, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందాలి. మరొక మాట ఏంటంటే పరిచర్య ధర్మం జరగాలి నీ ద్వారా. మరొక మాట చెప్తా చూడండి, 1 తిమోతి 4వ అధ్యాయము 12వ వచనం. 1 తిమోతి 4వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట మనం చూద్దాం. 1 తిమోతి 4వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట చూద్దాం. చూడండి, నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము కానీ మాటలో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసంలో, పవిత్రతలో విశ్వాసులకు మాదిరిగా ఉండు. ఎవడు నిన్ను తృణీకరించకూడదో. ఏందంటే మా సేవకుడు ఎట్టుంటున్నాడు అట్టుంటున్నాడు, మా సేవకురాలు ఏందండి అట్టుంటుంది ఇట్టుంటుంది, సంఘానికి మాదిరిగా ఉండాల్సింది పోయి వాళ్ళే అట్ట చేస్తుంటే వీళ్ళే ఇట్ట చేస్తుంటే మేము ఎట్లా అండి, మా సేవకుడికి ఎక్కువ కోపం అండి, మా సేవకుడు మమ్మల్ని అసలు పట్టించుకోడండి. సంఘం నిన్ను గురించి బ్యాడ్గా కామెంట్ చేసే స్థితిలోకి నువ్వు వెళ్ళకూడదు. నీ విలువను నువ్వు కాపాడుకోవాలి, నీ స్థాయిని నువ్వు కాపాడుకోవాలి. నీ స్థాయిలో, నీ లిమిట్లో నువ్వు మాట్లాడాలి విశ్వాసులతో, నీ లిమిట్లో విశ్వాసుల దగ్గర ఉండాలి. ఒక సేవకుడైనా ఒక సేవకురాలైనా ఏందండి మా పాస్టర్, అసలు పాస్టర్ అని ఎవరు అంటారండి, అసలు ఏమో పాస్టర్మేనా? ఇలాంటి సాక్ష్యాన్ని సంఘంలో నువ్వు తెచ్చుకుంటే వాళ్ళ ముందు నువ్వు ఎలా పరిచర్య చేయగలుగుతావు? వాళ్ళ ముందు ఎలా సంఘాన్ని నువ్వు కాయగలుగుతావు? నువ్వు వాక్యం చెప్తే నీ మాటలో వినగలుగుతారా? ఆలోచన చేయండి. మాదిరిగా ఉండాలి. దేంట్లో? ప్రేమలో, ప్రవర్తనలో, మాటలో, విశ్వాసంలో, పవిత్రతలో విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. దేవుడిని నియమించింది వాళ్ళకు మాదిరిగా ఉండమని. అందుకే పౌలు నేను క్రీస్తుని పోలు నడుచుకున్నా, మీరు నన్ను పోలు నడుచుకోండి అని అన్నాడు. మాదిరి చూపిస్తున్నాడు.
నువ్వు మాదిరి ఉండాలి, క్రీస్తు మాదిరి ఉండాలి. యేసు ప్రభువారు పరలోకానికి మనల్ని తీసుకెళ్ళటానికి సంఘాన్ని స్వరక్తం ఇచ్చి కొన్నాడు. సంఘాన్ని కొన్న ఆ పరిశుద్ధాత్మదేవుడు నిన్ను ఆ సంఘానికి అధ్యక్షులుగా చేశాడు. కొన్ని వరాలు ఇచ్చి నిన్ను ఈ సంఘాన్ని కాయరా బాబు, ఈ వరాలను ఉపయోగించుకొని సంఘాన్ని పోషించురా బాబు అని దేవుడు నిన్ను నియమించాడు. పరిశుద్ధులు సంపూర్ణ అవ్వటానికి, క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందటానికి, పరిచర్య ధర్మం జరగటానికి, మాదిరిగా ఉండటానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నీ ఏర్పాటును మర్చిపోయి, నీ పిలుపును మర్చిపోయి, నువ్వెందుకు అసలు సంఘం కోసం దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఈ విషయాలన్నీ మర్చిపోయి ఏదేదో చేయటానికి ప్రయత్నం చేస్తే దాని ఫలాన్ని అనుభవిస్తావు. జాగ్రత్త సేవకుడా, సేవకురాలా. విశ్వాసుల చేత చెప్పుచ్చుకునే స్థితికి వస్తున్నారు కొంతమంది. మాదిరి లేదు, ప్రవర్తన లేదు, పరిశుద్ధత లేదు. మాటలు కొంతమంది ఏందండి మా పాస్టర్ మా నోరు తెరిస్తే అన్ని గొడవలేనండి, అన్ని తగాదలేనండి, నోరు తెరిస్తే మాట్లాడితే ప్రతి దానికి సహించుకోదండి, ఓర్చుకోదండి. మా పాస్టర్ గారు నోరు తెరిస్తే అబద్ధాలండి. ఇలాంటి సాక్ష్యం ఒక సేవకుడు సంఘంలో విశ్వాసుల దగ్గర తెచ్చుకుంటే ఎలా ఆలోచన చేయండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ఏర్పాటు చేసే నియమాన్ని మర్చిపోయి సంఘాన్ని అంటుకొని కాసుకోవాలి జాగ్రత్తగా. అందుకని మాదిరిగా ఉండటం కోసం దేవుడు నిన్ను ఏర్పాటు చేశాడు. 1 పేతురు 5వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట చూద్దాం. 1 పేతురు 5వ అధ్యాయం 2వ వచనంలో, నా ప్రియ దైవ సేవకులారా, బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకంగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతో నీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయొచ్చు దానిని కాయండి. ఇష్టపూర్వకంగా చేయి పరిచర్య, బలవంతంగా చేయగాకు. మీ నాయకుడు చెప్తేనో, మీ నాయకుడు భయపడో, బలవంతంగా విశ్వాసులకు భయపడో, బలవంతంగా ఎందుకండి చేసేది? బలవంతంగా నువ్వు పరిచర్య చేయాల్సినంత అవసరం ఏముంది? ఇష్టపూర్వకంగా చేయమంటున్నాడు దేవుడు, సిద్ధ మనసుతో చేయమంటున్నాడు. ఏది ఆశించగాకు, విశ్వాసుల దగ్గర నుంచి ఏది ఆశించకుండా. కొంతమంది విశ్వాసుల దగ్గర వెట్టి చాకిరి పనులు చేయించుకోవాలని చూస్తారు. మీరు ఎవరు చేస్తారు చాకిరి? మీరు తప్ప మాకెవరు పనులు చేస్తారు? మేము ఎందుకు చేయాలి? మేము మీకు పరిచర్య చేయడానికి వచ్చామా? ఈ పరిచర్య అంతా ఎవరు చేస్తారు? మాకు బట్టలేదు ఎవరు ఉతుకారు? మాకు ఎవరు వండి పెడతారు? మాకు ఎవరు బియ్యం ఇస్తారు? మాకు ఎవరు కోరకిస్తారు? మాకు ఎవరు ఇస్తారు? ఇట్లా అదరగొట్టి బెదరగొట్టి ఏదో మనం పరిచర్య చేయించుకోవాలనుకుంటే అది కుదరదండి. ఎవరైనా ఒక విశ్వాసి వస్తే వీళ్ళ దగ్గర ఏమైనా దొరుకుద్దా అనే ఒక దురాశతో చూసి, అలాంటి ఆపేక్షతో చూస్తే అది కుదిరే పని కాదు. చాలా జాగ్రత్తగా పరిశుద్ధతతో ప్రేమతో చేసేది పరిచర్య అనేది. ప్రేమగల దేవుడిని నియమించాడు. ప్రేమతో చేయించుకో విశ్వాసుల చేత, ప్రేమతో చేయించుకో విశ్వాసుల చేత. ఏదో ఒక అథారిటీగా, ఏదో ఒక దౌర్జన్యంగా మీరు కాకపోతే ఎవరు చేస్తారు? యేసు ప్రభువు వారు పరిచర్య చేయించుకోవటానికి రాలేదు, పరిచర్య చేయటానికి వచ్చామని అన్నాడు. నీ దగ్గర మాదిరి ఉంటే, నీ నాయకుడికి నువ్వు ఎప్పుడైనా చేస్తే నీకు ఎవరైనా చేస్తారు. నీ నాయకుడికి నువ్వు లోబడితే నీకు విశ్వాసులు లోబడతారు. నీ నాయకుడికి చేయాల్సిన పరిచయం నువ్వు చేస్తే అది చూసి, అరే మా సేవకుడు మా సేవకురాలు నాయకుడు వచ్చినప్పుడు ఆయనకి ఇలా పరిచర్య చేస్తున్నారు, మేము కూడా వీళ్ళకి చెయ్యాలి అని చూసి చేస్తారు. ఆ మాదిరేది నీ దగ్గర? నటన, వేషధరణ, హెచ్చించుకోవటం, గర్వం, అహంకారం. సంఘాలు ఎవరిని చూసి ఇవన్నీ? దేవుడు నిన్ను చూసి ఈ లోకంలో ప్రత్యేకంగా ఎంతమందిలో నుంచి నిన్నెందుకు ఆ సంఘం కోసం దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు? నిన్నెందుకు ఆ సంఘం కోసం దేవుడు నేను నియమించాడు? కొంతమంది నేను సేవకుడిని, నా మాట వినండి, నేను చెప్పింది చేయాలి, నాకు చెప్పేంత స్థితికి వచ్చారా? ఎవడిగా నీ అథారిటీ? ఎవరి మీద అథారిటీ చూపిస్తావు? ఎవరి మీద నీ అథారిటీ? ఎవరి మీద నీ అధికారం? యేసు స్వరక్తమిచ్చి కొన్న సంఘం మీద నీ అధికారం?
దేవుడు నిన్ను కనికరించి పరిశుద్ధాత్మ దేవుడు అధ్యక్షతగా పెట్టిన ఆ సంఘం మీద నీ అధికారం? నువ్వు సేవకుడు అని, నువ్వు పాస్టర్ అని విశ్వాసులు తెలుసుకోలేని పరిస్థితుల్లో, అలాంటి దౌర్భాగ్య స్థితిలో నువ్వు ఎందుకుండా? ఆలోచన చేయాలి నా ప్రియ సేవక. చాలా పవిత్రమైనది, పరిశుద్ధమైనది, ప్రేమ కలిగింది పరిచర్య. మాదిరిగా ఉండు. ఆ మందను కాయటానికి దేవుడు నిన్ను పెట్టాడు. కాయటం అంటే ఏందో నేర్చుకో. కాయటం అంటే ఏందండి? గొర్రెల కాపరి కాస్తాడు. కాయటం అంటే ఏంది? కోపం వచ్చినప్పుడు దాన్ని కొట్టటమా? ప్రేమ ఉండదా? దిద్దుబాటు ఉండదా? బుద్ధి చెప్పటం ఉండదా? ప్రేమతో 4 మాటలు చెప్పటం ఉండదా? ప్రేమతో ఆహారం పెట్టడం ఉండదా? ప్రేమతో దగ్గర తీసుకోవటం ఉండదా? ప్రేమతో కౌగిలించుకోవటం ఉండదా? ప్రేమతో ముద్దు పెట్టుకోవటం ఉండదా? అసలు ప్రేమే లేదు. అంత దౌర్జన్యం, అధికారం, మాటతో అదరగొట్టడం. అదేమంటే నేను సేవకుడు, నేను కాలరాలు ఎగరేయటం. ఆలోచన చేయండి. దేవుడు కనికరించకపోతే నీ పరిస్థితి ఏంది? నీ స్థితి ఏంది? ఈ తెల్ల బట్టలు వేసుకునేవాడివా? బైబిల్ పట్టుకునేవాడివా? ఒక దౌర్భాగ్య స్థితిలో, పెంటలో, మురికిలో, దేనస్థితిలో, లోకంలో, చెత్తలో, నరకానికి సమీపంగా ఉండేవాడు. దేవుడు నిన్ను కనికరించి నిన్ను సంఘానికి కాపరిగా నియమించకపోతే ఆ విలువను కాపాడుకుంటావా? ఆ ఘనతను కాపాడుకుంటావా? నా ప్రియ దేవుని సేవకులారా, జాగ్రత్త. యేసు స్వరక్తం ఇచ్చి కొన్న సంఘం, పరిచర్య ధర్మం జరగాలి, సంఘ క్షేమాభివృద్ధి చెందాలి, పరిశుద్ధులు సంపూర్ణ అవ్వాలి. ఈ నియమం జరుగుతుందా నీ పరిచర్య, నీ సంఘంలో? ఈ నియమం జరుగుతుందా? సంఘాన్ని కాస్తున్నావా? మాదిరిగా ఉంటున్నావా? ప్రేమలో, మాటలో, పరిశుద్ధతలో. ఆలోచన చెయ్యి నా ప్రియ దైవ సేవకులారా. ఈ మాటలను బట్టి ప్రభు మీ పిలుపును మీరు గుర్తు చేసుకొని, దేవుడు ఎందుకు నన్ను నియమించాడు ఈ సంఘానికి, దేవుడు నన్ను ఈ పరిచర్య కోసం దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ వాక్యాలు కావాలంటే మనలో తెలుసుకో, సరి చేసుకో. లోపాలుంటే దేవుని నియమాన్ని, దేవుని యొక్క ధర్మాన్ని, మందకి మాదిరిగా ఉండు. మందకి మందను కాయి. నా ప్రియ దైవ సేవకులారా, సంఘం క్షేమాభివృద్ధి చెందాలి. అదేదా ఇష్టపూర్వకంగా చేయి పరిచర్యని, కష్టంగా చేయగాకు. ఎవరు బలవంతంతోనూ చేయగాకు పరిచర్యని. ఇష్టపూర్వకంగా చేయి, దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ మాటలు మీరు చదువుకొని ఈ రకంగా మీరు పరిచర్య చేయండి. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను, పరిచర్యని ఆశీర్వదించునుగాక. ఈ మాటలు ఏదో ఒక ఉద్రేకపూర్వకంగా చెప్పే కాదు, సేవలో కొన్ని అనుభవాలతో ఈరోజున్న సేవకులు మీ యొక్క పిలుపుని, మీ యొక్క దేవుడు నియమించిన విధానాన్ని గుర్తు చేయాలనే ఉద్దేశంతో కొంతమంది యొక్క పరిస్థితులను బట్టి ఈ మాటలు మీతో మాట్లాడటం జరిగింది. ప్రభు మిమ్మల్ని సరిచేసి, సరిదిద్ది, బాగు చేసి సంఘంలో ఒక మంచి మాదిరికరమైనటువంటి, ఒక మంచి మాకు మంచి కాపరగా, బలా నమ్మకమైన మంచి దాసుడా అని విశ్వాసుల చేత అనిపించుకునే స్థితిలో, అదేవిధంగా దేవుని చేత అనిపించుకునే స్థితిలో మీరు ఉండాలని మీ క్షేమాన్ని కోరిన దేవసేవకుడిగా ఈ మాటలు మీకు అందిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని, మీ పరిచర్య కుటుంబాలని ఆశీర్వదించునుగాక. ఆమేన్.